అండ్ ఈరోజు ఈ రెండు కాంబినేషన్లో ఫిష్ చేద్దాం. బెండకాయ రొయ్యలు. ఒక వెడల్పాటి పాత్రలో కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే జిగురు ఉంటుంది కదా, కొంచెం జిగురు తగ్గుతుంది. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం. లైట్గా ఫ్రై అయినాక తీసి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కూరకు సరిపడా ఆయిల్, నేనైతే ఒక 4 స్పూన్లు వేస్తాను. ఇది ఈ గంటలు 4 గంటలు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ హీట్ అయినాక బాగా ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా, ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం ఒక 5 మినిట్స్. ఇందులో కట్ చేసి పెట్టుకుని టమాటో బాగా మగ్గే టమాటా బాగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుని అందులో వాటర్ పోయింది. రొయ్యలు తీసుకొని వేస్తే అవి అందులో ఒక 1/4 కేజీ బెండకాయ కొంచెం వాటర్ వేయాక మగ్గలేదు. రొయ్యల నుంచి పట్లంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు బెండకాయలు వేసేసాము. ఇందులో మీరు తినే కారానికి సరిపడా కారం, మేమైతే కొంచెం కారం ఎక్కువ 2-3 స్పూన్లు వేసుకుంటాము. ఇందులో పులుసు కదా, ఆ పులుపు తగ్గట్టు కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్కి సరిపడా నేను కల్లుప్పే యూజ్ చేస్తున్నాను. చాలా కొంచెం బాగా తగ్గినాక ఇందులో చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ సగం చింతపండు నానబెట్టి పెట్టాను. ఒక కొంచెం సేపు మగ్గని ఆల్మోస్ట్ మన రొయ్యల బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఓకే, సూపర్. టేస్ట్